గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాబగల్ అఘోరా తాంత్రి వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మహాదేవ. ఈ మధ్య కాలంలో అంటే కొన్ని విధానాలు మనం కొత్తగా చూస్తున్నాము. ఒకప్పటి కాలంలో పసుపు కుంకుమ తప్పితే ఇంకొకటి ఉంది. ఈ శుభప్రదమైన వస్తువుల్లో మనం కుంకుమ ధారణం చేసే వాటిల్లో ఎరుపు రంగు, పసుపు ఇవి మాత్రమే. కానీ ఈ మధ్య కాలంలో రకరకాలుగా వింటున్నాము. అందులో భాగంగా తీసుకుంటే గ్రీన్ కలర్లో ఉండే ఒక కుంకుమని ఈ మధ్య చాలా మంది పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాము. దీన్నే కుబేర కుంకుమ అని చెప్పి అంటారని చెప్పి వింటున్నాము. ఇది పెట్టుకోవడం వల్ల చాలా శుభప్రదమని, మనం అనుకున్న కామ్యాలు నెరవేరుతాయని, ఇంకా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అసలు ఏంటి వాస్తవమా? ఈ కుబేర కుంకుమ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేనా, ముందర నుంచి ఉన్నదేనా? నిజంగా ఇది ఒక మూఢనమ్మకంగా తీసుకోవచ్చా? ఇది పెట్టుకుంటే ఏదో జరుగుతుందనేది ఇదంతా వాస్తవం అంటారా? వాటి గురించి తెలియజేయండి. చాలా మంచి ప్రశ్న అండి. గతంలో కూడా కొన్ని ఛానల్స్లో వీటి గురించి చెప్పాను. అయితే వాస్తవానికి ఏంటి అని అంటే, అందరికీ తెలిసి మహారాష్ట్ర కుంకుమ అంటే బాగా ఎర్రగా ఉంటుంది. తర్వాత రెండోది, మన దగ్గర శ్రీచక్రార్చన చేసే పసుపుతో నిమ్మకాయ, నువ్వుల నూనె, కుంకుమ ఇవన్నీ కలిపి తయారు చేసే పసుపు కుంకుమ ఒకటి. అది ఎక్కువగా మనము ప్రతి దేవాలయాల్లో అర్చనగా వాడుతూ ఉంటాము. శ్రీచక్రార్చనకు ఆరావళి కుంకుమ, నాగసింధూరము, ధూలా కుంకుమ, యోగ కుంకుమ, రక్షికా కుంకుమ, కుబేర కుంకుమ, నల్ల కుంకుమ. ఎన్ని రకాల కుంకుమలు ఉన్నాయా? అన్ని ముగిలి రేకుల కుంకుమ. మళ్ళీ ఈ ముగిలి రేకుల కుంకుమ కూడా శ్రీచక్రార్చనకే వాడుతారు, మళ్ళీ దీనికి వాడరు. అన్నారా? ఇన్ని రకాల కుంకుమలు మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇలా ఎన్ని రకాలు మొత్తం అండి కుంకుమలు? కుంకుమలమ్మ దరదాపులో సుమారుగా మనకు 77 కుంకుమాలు ఉన్నాయి మనకు మొత్తం మన సనాతన ధర్మ ప్రకారంగా. 77 కుంకుమలు ఉన్నాయి. నీలం కుంకుమలో నీలం కుంకుమ కూడా ఉంటది. గంధంలో నీలము గంధము ఉంటది. ఇట్లా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ కుబేర కుంకుమ అనేది మొదలు ప్రారంభమైంది మన భూమిలో అయితే కాదు తల్లి, యక్షగంధర్వ కిన్నెర లోకంలో ప్రారంభమైంది. దేవతాలోకంలో కుబేరుడి యొక్క లోకం. కుబేరుడు నిత్యంగా ధరించే కుంకుమ ఏదయ్యా అంటే తను తయారు చేసుకునే కుబేర కుంకుమ. దాని పేరే ఆయన తయారు చేసుకున్నాడు కాబట్టి దాని పేరు కుబేర కుంకుమ. విన్నారా? అయితే ఇది ఎలా ప్రారంభమైంది అని అంటే, పూర్వంలో గంధర్వ లోకంలో ఉండేటువంటి ఆ కుబేరుల వారు ఈ భూమి మీదికి ఎలా కుబేర కుంకుమ వచ్చిందో రీజన్ ఇక్కడ నుంచే మొదలైంది తల్లి. పూర్వము భూమి మీద కమల పుష్పాలు అనేటువంటివి ఉండేటివి కాదు. గాంధర్వ లోకంలో కుబేరుడి యొక్క సరస్సులో మాత్రమే ప్రతిరోజు ఉదయాన్నే 108 పుష్పాలు పూస్తాయి. 108 ప్రతినిత్యము ప్రతిరోజు 108 కంటే మళ్ళీ ఒక్క పుష్పం కూడా ఎక్కువ పూయదు, 108 పూస్తాయి. దాన్ని ఏం చేసేది, తెంపేసి ప్రతిరోజు శివార్చన కోసం వాడతాడు. వాడేటప్పుడు కుబేరుడి యొక్క కుమారుడు యక్షిణీదేవికి మోహితుడై ప్రేమలో పడిపోతాడు. ప్రేమలో పడిపోయిన తర్వాత ఆ యక్షిణీదేవి ఇద్దరు కానీ పువ్వులు తెంపడానికి తెల్లవారుజామునే 3 గంటలకు వెళ్ళేసి మొత్తం తెంపుకుంటూ కూర్చుంటూ ఉంటే, కుమారుడు వచ్చేసేసి ఇక ప్రేమలో ఉండేటి వాళ్ళు ఎలా ఉంటారు, ఒక రకంగా మాట్లాడుకోవడాలు అలా ఉంటూ ఉంటాయి కదా. ఆ పరంగా ఉండేటువంటి క్రతువులో తన మీద ఉండేటువంటి మోహిత్వంలో ఆ సరస్సులో నుంచి ఒక పుష్పాన్ని తెంపేసి ఈ అమ్మాయి జడలో పెట్టేస్తాడు, యక్షిణి జడలో. కుబేరుడికి ఆ పుష్పాలు తీసుకుపోయి అక్కడ పెడతాడు. 108 నామాలకు 108 పుష్పాలు లెక్కగా వస్తాయి అన్నట్టు. అవి 107 నామాలకు అయిపోయింది. మళ్ళీ పల్లెంలో చూస్తే ఒక్క పుష్పం కూడా లేదు. 108 పుష్పాలు ఉండాలి కదా, ఖచ్చితంగా 108 పూస్తాయి. ఇది ఎందుకు పొయ్యట్లేదు అని చెప్పేసి, ఎందుకు రాలేదని చెప్పేసి ఆ యక్షిణిని పిలుస్తాడు. పిలిచేసి ఆమెను తిట్టుకుంటూ ఉండేసరికి తన జడలో కనిపించింది పుష్పము. నీ జడలో పుష్పం ఎందుకు వచ్చింది? తారా పుష్పాన్ని నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటని తనని తిడుతూ ఉంటే, తన కుమారుడు వచ్చి ఇది నానా విషయం అని వాళ్ళ ప్రేమ వ్యవహారాన్ని మొత్తం చెప్పేశాడు. చెప్పేసరికి, నీచురాల, నువ్వొక్క నా దగ్గర ఉండేటువంటి కిన్నరసానివి, యక్షిణివి, నా క్రతువులన్నీ చూసుకునేదానివి, నువ్వు నా కుమారుణ్ణి ప్రేమిస్తావా అని చెప్పేసేసని తనని శపించి భూమి మీదకి విసిరేస్తాడు.
భూమి మీద విసిరేసరికి అది తన జెల్లోనే ఉండే పుష్పం కాస్త కింద పడేసి ఒక పెద్ద కట్ట చెరువులాగా మారేసేసి దాంట్లో కమల పుష్పాలు పొయ్యడం ప్రారంభమైంది. గంధర్వలోకంలో ఉండే కమల పుష్పము భూమి మీద పడేసరికి రాత్రి 2:30కు ఒక కమల పుష్పం పూస్తుంది. దాంట్లో నుంచి ఎన్నో రకాల పరిమళాలతో గంధము కూడినటువంటి వాసన వస్తుంది. అప్పుడు తామర ఆకులు ఇవన్నీ వచ్చేసరికి కుబేరులు ఏం చేశారు, ఆ ఆకుని తీసుకొని తామరాకు, తులసాకు, వేపాకు, మారేడాకు, మొగిలి రేకులు ఈ 5 ఆకుల్ని సేకరించి వాటిని బాగా నూరాడు. పచ్చిదనంతో ఉండంగా నూరేసేసి దాన్ని నీడలో ఎండబెట్టేశాడు. నీడలో ఎండబెట్టేసిన తర్వాత ఆ బొట్టు ఒక పరిమళ గంధముతో వస్తుంది ఇంకా వాసన. ఎందుకనంటే మొగిలి రేకులు అంటేనే ఒక అపూర్వ వాసన. అది దాన్ని ఆ స్మెల్ వస్తూ ఉంటేనే మన మనసు తెలవక ఒక మైమరిచిపోతూ ఉంటారు. అలా అప్పుడు గంధర్వలోకంలో తానంతట తాను తయారు చేసుకొని ప్రారంభం చేసుకున్నాడు. అప్పుడు తర్వాత మనకు మహాభారత యుద్ధము ఎవరికి, పాండవులకు కౌరవులకు జరిగింది కదా తల్లి. అప్పుడు కౌరవులు కొంతమంది యక్షిణీలను భూమి మీదికి రప్పించారు. భూమి మీదికి రప్పించినప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక తంత్రరూపిణి అయిన శ్యామలాదేవికి మన అర్జునుడు వాళ్ళు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ధ్యానం చేశారు. అమ్మవారు ఇట్లా అయితే అమ్మ ఇది సంగతి అది ఇది అని అంటే కుబేరుడి దగ్గరికి మాట్లాడదామని చెప్పేసి శ్యామలాదేవి అక్కడికి వెళ్ళింది. వాడి దగ్గర పెట్టుకున్నటువంటి ఆ కుంకుమ పరిమళము అమ్మవారి యొక్క మనసుని లాగేస్తూ ఉంది. ఏం మాట్లాడలేకుండా పోతుంది. అప్పుడు ఏం చేసింది, కుబేరులతో యుద్ధం చేసి గెలిచి ఆ కుబేర కుంకుమకు కావాల్సిన డబ్బు కూడా తను ఇచ్చేసేసి తీసుకొని వచ్చి అర్జునుడికి ఇచ్చింది. బొట్టు పెట్టుకో, నీకు విజయం సాధిస్తావు అని అన్నాడు. అర్జునుడు ఆ బొట్టు పెట్టుకున్న తర్వాతనే కురుక్షేత్రంలో కానివ్వండి వీటిలలో వారికి ఒక యుద్ధంలో గెలవడం అనేటువంటిది జరిగింది. తర్వాత అలా 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 మన కలియుగానికి కూడా వచ్చేసరికి ఈ యక్షిణిలిగా భూమి మీద శపించి ఇప్పటి వరకు వాస్తవానికి ఏంటి పూర్తిగా 179 యక్షిణీలు మనకున్నాయి. శపించి భూమి మీద ఉన్నాయి 68 యక్షిణీలు ఉన్నాయి. 68 యక్షిణులు ఇప్పుడు ఆయన శపిస్తే వచ్చిన యక్షిని ఒక్కరేగా, మిగతా ఈ 68 ఉన్నాయమ్మా. ఒక్కొక్కరు అంటే ఇప్పుడు పాండవులప్పుడు యుద్ధంలో కొంతమంది వచ్చారు, శాపంలో ఇక్కడ కొంతమంది ఉండిపోయారు. అందుకోసమే యక్షిణీ సాధన మనకు తొందరగా వరిస్తుంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు కదా. ఆ యక్షిణులు శపించి భూమి మీదకి వచ్చిన వాళ్ళే. మళ్ళీ వాళ్ళకు శాపపూర్వకమైనప్పుడే మళ్ళీ వాళ్ళు గాంధర్వ లోకానికి వెళ్తారు. పైగా ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే వెంకటేశ్వర స్వామి వారికి ధనము అప్పుగా ఉన్నారు కదా వెంకటేశ్వర స్వామి వారి కుబేరులకి, అవి కూడా ఒక్కొక్కసారి కుబేరుల వారు బిజీగా ఉన్నప్పుడు అంటే బాగా పనులలో ఉన్నప్పుడు ఇదే యక్షిణీలు తీసుకుపోయి ద్వారం దగ్గర పెట్టేసి మళ్ళీ భూమి మీదకి వచ్చేయాలి. అలాంటి శపత్వంలో ఇంకొంతమంది ఉన్నారు. అయితే ఈ బొట్టు ఎప్పుడైతే మనము ధరిస్తున్నామో తల్లి, లక్ష్మి, కుబేరుడు, శ్యామలాదేవి అనుగ్రహాన్ని పొందుతాము. కుబేరుల వారి దగ్గర నుంచి లక్ష్మి, లక్ష్మి దగ్గర నుంచి యక్షిణీలు, యక్షిణీల నుంచి శ్యామల నుంచి భూమి మీదకి అర్జునుడి సహితంగా పెట్టుకున్న బొట్టే కుబేర కుంకుమ. అంటే ఒక రకంగా అన్ని రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడే అవకాశము మీకు. దీంట్లో ఇంకొక చిన్న విషయం చెప్తా తల్లి. అప్పు బాధలు, అప్పులలో చాలా ఇబ్బందులో ఉండడం, ఫైనాన్స్ స్టేజ్లో అస్సలకే బాలేని వారు కంటిన్యూగా 41 రోజులు పెట్టుకోండి. కంటిన్యూగా 41 రోజులు పెట్టుకుంటే మనకు మొదటి వారం రోజుల్లోనే మనకు తెలవకుండా మన శరీరంలో జరిగే మార్పులు మొదలు తెలుస్తాయి. అంటే కొంతమందికి ఎలా ఉంటే బరువుగా అనిపిస్తుంది శరీరం. ఆ బొట్టు పెట్టుకుంటే మనలో నుంచి ఆ బరువునెస్ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయిన పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మేమంటే ఇంకా మా ఆలయంలో మాది రాజశ్యామలాదేవి ఆలయమే కాబట్టి ప్రతి మాఘమాసంలో ఆషాఢ మాసంలో మన జరిగిన వారాహి నవరాత్రులకు, మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులకు 1,00,000 కుబేర కుంకుమార్చన అని మొత్తం అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాము. అంటే నామాలు చెప్పుకుంటా అమ్మవారి మీదనే ఆ పొడి వేస్తూ కుబేర కుంకుమ. ఆ కుంకుమతో అర్చన అయిన వాళ్లకు ఎవరికైనా కావాలి అనుకుంటే మేమే వాళ్ళకు పంపించేది. ఇలా మీరు ఎవరైనా పరిచయమైనా నేను ఒక ప్యాకెట్గా అలా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాను. ఇదే అమ్మ అది కుబేర కుంకుమ అంటే. ఇంకా ఇది ఎలా అంటే నా సొంతంగా మేమే అమ్మవారికి తయారు చేసి ఇస్తూ ఉంటాం అన్నట్టు అందరికీ. ఇంకా
దీంట్లో ఎటువంటి కెమికల్ అనేది కూడా మనకు దొరకదు. మీరు వాసన చూసే ఉంటారు, మొగలి రేకుల వాసన వస్తుందా రావట్లేదా మీకు? స్మెల్ అయితే బాగుంది. అంటే మొగల్ రేకులు అంటే ఆ స్మెల్ ఎట్లుంటుందో తెలియదు కానీ మామూలుగా అయితే స్మెల్ చాలా బాగుంది. కవర్ లోంచే స్మెల్ వస్తుంది. అవును కదా. అంత ఇంకా ఇది ఒకసారి మీరు వాడి చూడండి, ఎందుకంటే ఒక 1 వీక్ పెట్టుకోండి, మీ ఎనర్జీ మీకే తెలుస్తుంది. ఓకే, ఒక్కటి అడుగుతా, అంటే మీరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు మీరు ఇంత వివరణ ఇచ్చిండ్రు కదా, ఏదైనా ఇప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తున్నారు కాబట్టి వినే వాళ్ళకి ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్పే వాళ్ళే ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టి పారేసే స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విధానం అంతా కూడా కుబేర కుంకుమకు సంబంధించి ఎక్కడ ఉంది? మన శాస్త్రాల్లో కానీ పురాణాల్లో కానీ? అమ్మ, మనకు శాస్త్రాల్లో పురాణాల్లోనే మనకు మహాభారత యుద్ధం జరిగిన విషయం అందరికీ తెలుసు. అవును. యక్షిణీలు వచ్చి సహాయం చేసినట్టు కూడా అందరికీ తెలుసు. శ్యామలాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్జునుడు తపస్సు చేసిన విషయము తెలుసు. విన్నారా? కాకపోతే ఏంటి అని అంటమ్మా, కొన్ని మనకేంటి రహస్య గ్రంథాలు ఉన్నాయి తంత్ర విషయంలోనే, అది కూడా అన్నిట్లలో లేవు. తంత్రపరంగా ఈ కుబేర కుంకుమను ఎక్కువగా చూసింది మాత్రం తంత్రపరంగానే. ఇప్పుడు ఒకవేళ ఈ కుంకుమ లేకపోతే బయట గ్రీన్ కలర్ బొట్టు అనేది ఎందుకు వచ్చింది తల్లి? చాలా మంది ఇంకా దీనికి వేరే డూప్లికేట్ కూడా తయారు చేసి కుబేర కుంకుమ అని పెట్టుకున్నారు. ఎందుకనంటే నాలాంటి తాంత్రిక విద్యలు నేర్చుకున్న వాళ్ళు కుబేర కుంకుమ అనే దాన్ని బయటికి కూడా తీసుకొని వచ్చారు. వాస్తవానికైతే కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని అపూర్వ అమ్మవారి ఆలయాలలో కుబేర కుంకుమతో ఇప్పటికీ శ్రీచక్ర అర్చన జరుగుద్ది తల్లి, కొన్ని వందల సంవత్సరాల నుంచి. కాకపోతే అది రహస్యంగా ఉండేది. కాకపోతే ఇది ఏంటి అని అంటే కుబేరుడి యొక్క పూర్తి అనుగ్రహం పొందే బొట్టే ఈ యొక్క కుబేర కుంకుమ అమ్మ. మరి ఇప్పుడు అంటే రహస్యంగా ఉండేది తంత్రము అని అంటే దాన్ని ఎందుకు మరి బయటికి తీసుకురావటము? దానివల్ల ఏమన్నా ప్రమాదం ఉందేమో కాబట్టి లేదమ్మా, ప్రమాదంగా ఎందుకనంటే ఒక మనిషికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, తొందరగా ఏంటి నేను డెవలప్ కావాలి అని. కాకపోతే తొందర డెవలప్మెంట్ అని నేను చెప్పట్లేదు. ఏమని చెప్తున్నానంటే మనలో ఉండేటువంటి దుష్టశక్తి సంహారణ అయ్యి పాజిటివ్ వైబ్రేషన్ అనేది బ్రెయిన్కి ఇచ్చి లక్ష్మీదేవిని ఇంటికి పిలుస్తుంది. అంటే ఇప్పుడు ఫైనాన్స్ స్టేటస్ మొత్తానికి బాగాలేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈఎంఐలు కట్టలేకుండా ఉంటూ ఉన్నారు. ఈ బొట్టు ధరించే వాళ్ళు ఈఎంఐలు కట్టేసుకుంటారు, ఇంటి బిల్లులు, కరెంటు బిల్లులు ప్రతి ఒక్కటి కట్టుకొని ఇంట్లో హ్యాపీగా లైఫ్ గెయిన్ అవుతూ ఉంటుంది వాళ్ళకు. అట్లా అంత మంచి ప్రభావం వాళ్ళకు ఉంటుంది. నేను చెప్పేది అబద్ధమైతే మీరే 41 రోజులు వాడండి. 41 రోజులు మీరు వాడిన తర్వాత దాని పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. తర్వాత వాడితే వాడని, లేకపోతే లేదు. ఇది క్లియర్. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఖచ్చితంగా కొన్ని రోజులు ఏదైనా మనం కొత్తగా వాడుతున్నామంటే దాని ఎఫెక్ట్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఇంకా ట్రాష్ అంటారా, దీనికి ఇంకో విషయం మాట్లాడతాను. నరం లేని నాలికే ప్రతి ఒక్క మనిషికి ఉంటది, 100 మాట్లాడిస్తుంది. మన చేతికి ఉండే 5,000 మనకు సరిగ్గా లేవు. ఉన్నాయా? లేవు. అవి నరం లేని నాలుకలు అలానే మాట్లాడుకుంటాయి. ఎందుకంటే కొంతమంది నాస్తికులు ఉంటారు, కొంతమంది భగవంతుని యొక్క ప్రీతికరులు ఉంటారు. నమ్మిన వారికి నమ్మినట్టు, అంటే చూసే కళ్ళను పట్టే విధానం ఉంటుంది తల్లి. వాస్తవం అండి మీరు చెప్పింది మాత్రం. ఇంకా ఎవరు ఏం చేయాలనేది వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకోవాలి. గురువుకి, తల్లికి, తండ్రికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మన సనాతన ధర్మంలో. అంటే మన ముందర కనిపించే దైవాలుగా వీళ్ళని భావించాలని కూడా అంటుంటారు. మనకి ఇప్పుడు ఈ జూలై మాసంలో వ్యాస పౌర్ణమి అని చెప్పి, గురు పౌర్ణమి అని చెప్పి రాబోతోంది. ప్రత్యేకించి మనం గురువుగా తీసుకోవాలి అని అంటే మనకు ముందుగానే జ్ఞానం తెలిసిన తర్వాత అమ్మ అన్నీ నేర్పిస్తుంది, నాన్న అన్నీ చెప్తూ ఉంటాడు. వీళ్ళని గురువుగా భావించి వీళ్ళకు మనం కృతజ్ఞత తెలుపుకుంటే సరిపోతుందా? మనకు విద్య నేర్పించిన వాళ్ళని గురువుగా భావించి వాళ్ళ కృతజ్ఞత తెలిపితే సరిపోతుందా? అసలు ఎవరిని గురువుగా భావించాలి, ఆ రోజు ఏ విధానాన్ని ఆచరించాలో తెలియజేయండి. సంతోషం తల్లి. గురవేత్ సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయేత్ సర్వ విజ్ఞానాం దక్షిణా మూర్తయే నమః. అమ్మా, గురువు అనేటువంటి వాడు ఒక మనిషికి జీవితాన్ని ఇచ్చేవాడు. జీవితం అంటే కేవలం చదువు రూపకంలోనే కాదు, ఎన్నో రూపాలలో, అంటే యుద్ధ రంగంలో కావచ్చు కానివ్వండి, చదువులో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలోనే కావచ్చు, ఇంకా ఎన్నో రకాలుగా రాజకీయంలో
ప్రతి ఒక్క దాంట్లో ఒక గురువు అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి ఉంటారు. మనకేంటి అని అంటే వేదంలో ఉపనిషత్తుల్లో ఒక మంత్రం ఉంది, వేదమనోత్స్యాచార్యోంతే వాసిన మనుషాస్తి సత్యం వధ ధర్మంచర స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమతితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. ఒక మంత్రం మొదలు పెట్టాలన్నా గురుభ్యో నమః అనాలి. ఓం శ్రీ గురుభ్యో నమః అంటే మంత్రంలో కూడా మనకేం చెప్పారు అనంటే ప్రత్యక్ష మనకు మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే తల్లి. పిల్లవాడికి అమ్మ అనే పదాన్ని నేర్పిస్తాడు. రెండోది మనకు ప్రత్యక్ష గురువు తండ్రి. మన జీవిత మనుగడుగు ఎలా ఉండాలి, మనం చేసే విధితత్వం ఎలా ఉండాలి, ఒక కుటుంబాన్ని ఎలా రక్షించాలి, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలనేటట్టుగా మనకు చూపించేది తండ్రి. మూడోది సకల విద్యలను మనకు నేర్పించేటువంటి వాడు గురువు. చదువు దగ్గరనే కావచ్చు, బంగారంలో తయారు చేయడం కావచ్చు, ఇంకే రకంగా అయినా సరే అన్ని రకాలుగా ఏదన్నా గురుముఖత ఉండాలి అని అంటారు. అవునండి, అవును. ఆ గురువుని ఎవరైతే కొంతమంది ఉన్నారు తల్లి, ఎక్కడి వరకు ఎందుకు, నువ్వే ఎగ్జాంపుల్ అనుకుందాం. నువ్వు చదువుకుంటున్నావు తల్లి, నువ్వు స్కూల్లోనే కాలేజ్లోనో సబ్జెక్ట్స్లో చదువుకుంటూ ఉంటే ఏదో ఒకసారి చూసి అబ్బా ఈ నస సార్ గారు వచ్చిండ్రా, ఈ తలకాయ నొప్పి సార్ వచ్చిండ్రా అనుకున్న రోజైతే ఉంది కదా, ఉంటుంది. ఖచ్చితంగా గురుదోషం పడ్డట్టే తల్లి. ఖచ్చితంగా గురుదోషం అనేటువంటిది మనకు పడిపోతుంది. ఎందుకనంటే దానివల్ల ఏమవుతుందంటే చదువు అనేది సమ్మగిల్లుతూ ఉంటుంది. కానీ అది మనం కావాలని చేస్తున్నది కాదు కదా, అయినా కూడా ఆ దోషం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే గురు ఛేదన చేశామో, అంటే గురువుని ఎప్పుడైతే తిడతామో, తల్లిదండ్రుల్ని ఎప్పుడైతే తిడతామో, తల్లిదండ్రుల్ని తిట్టినందుకు పితృశాపం పడుతుంది. పితృదోషం వేరు, పితృశాపం వేరు. పితృశాపం పడుతుంది. ఇక్కడ గురువుని తిట్టినప్పుడు గురుశాపం పడట్లేదా? అవును, అవునా కదా? అట్లా గురు శాపం అనేది పడుతుంది. సో దీనికి గురువుకి ముఖ్యంగా మూలాధిక దేవత ఎవరయ్యా అంటే సరస్వతి. అవునా? ఈ సరస్వతికే కాదు సకల చరాచరాది దేవతామూర్తులందరికీ గురువు ఎవరు? నవగ్రహాలలో ఒకడైనటువంటి బృహస్పతి. ఆయనను గురువుగా చూస్తారు. మళ్ళీ నవగ్రహాలలో ఇంకో గురువు ఉన్నాడు, ఎవరయ్యా అంటే శుక్రుడు. ఆయన ఎవరు? రాక్షసులకు గురువు. రాక్షస జాతికి శుక్రుడు గురువు అన్నాడు. దైవికానికి అంటే మనం దేవతామూర్తులకందరికి గురువు ఎవరయ్యా అంటే బృహస్పతి. తర్వాత రెండో మహాగురువు ఎవరయ్యా అంటే త్రిమూర్తులు కలిసి ఏకకలలో అనసూయాదేవి యొక్క గర్భంలో జన్మించిన వాడు దత్తాత్రేయుల వారు. మూడో హంసగా మనం చూసుకోవాలనుకుంటే పరమేశ్వరుడి యొక్క హంసలో పుట్టినటువంటి వాడు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి తర్వాత ఎవరయ్యా అంటే మళ్ళీ ఆ శంకరుడే శంకరాచార్య రూపంలో జన్మించిన వాడు ఆదిశంకరులు. అవునా? ఇప్పుడు నడుస్తున్న మన యతీశ్వరులు, కంచిపీఠం, శృంగేరి పీఠం, హంపి పీఠం, ఇలా పంచమఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పీఠాధిపతులు. ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న పీఠాలు కావచ్చు, తర్వాత మన కృతాళం స్వామి వారు, వీళ్ళందరూ గురువు కిందనే వస్తారంటే యతీశ్వరుల రూపంలో, దేవదూతలుగా. ఇక్కడ ఏంటంటే తల్లి ప్రతి ఒక్కరిని గురువుగా భావించి అసలు వాస్తవానికి గురు పౌర్ణమి రోజు ఏం చెయ్యాలి? గురువారము పౌర్ణమి కలిసి వస్తుంది ఆ రోజు మనకు. ఎప్పుడు? ఈ ఆషాఢ మాసంలోనే వస్తుంది గురు పౌర్ణమి. అసలు ఆషాఢ మాస ప్రత్యేకత ఏంటి? ఆషాఢంలోనే ప్రారంభమయ్యేది మనకు మొట్టమొదటి దేవతామూర్తుల పండుగలు ఏదయ్యా అంటే తొలి ఏకాదశి నుంచి ప్రారంభం అవుతుంది. దాని పేరే తొలి ఏకాదశి. తొలి ఏకాదశి రోజున స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారని కొంతమంది అది అంటారు, కానీ వాస్తవానికి ఏంటంటే చాతుర్మాస్య దీక్ష అని అంటాము దీన్ని. ఈ చాతుర్మాస్య దీక్ష చేసేది ఎవరికి? గురువర్యులకి. చేసేవాళ్ళు, ఆచరించే వాళ్ళు కూడా గురువులే. అవునా కదా తల్లి? గురువులు ఆచరిస్తారు. యతీశ్వరులు కానివ్వండి, మంచి వేద పండితులు కానివ్వండి. చాతుర్మాస్య దీక్ష అంటే చాలా మందికి కూడా తెలియదు, కొంతమందికి తెలిసిన వాళ్ళైతే చెప్పగలుగుతారు. ఈ చాతుర్మాస్య దీక్షలో మనం ఏం చేయాలి అంటే వస్త్రం అంటే ఒక ధోతి, స్వయం పాకము, పండు ఏదన్నా గురువులకు గనక దానం చేస్తే ఆ గురు దోష నివారణకు ఒక ప్రాముఖ్యత కలుస్తుంది. తర్వాత గురు పౌర్ణమికి ఇంకో పేరు వ్యాస పౌర్ణమి. ఆ రోజు ఏం చేయాలి అంటే వాస్తవానికి ఎంతో మంది వేద పాఠశాలలో విద్యార్థులు ఉంటారు. తోచిన వారు
వ్యాసపీఠ అని మనకు ఉంటుంది. ఏది మనం పుస్తకం పెట్టుకుంటాం కదా, భగవద్గీత చదివేటప్పుడు ఒక పుస్తకం అవునవును, ఒక చెక్కతో ఉంటుంది, దాన్ని వ్యాసపీఠ అంటారు. ఆ వ్యాసపీఠ దానం చేసిన వాళ్ళ గురువులకి, విద్యార్థులకు, విద్యార్థులకే గురువులు చదువుకునే విద్యార్థులకు. ఓకే ఓకే. మామూలుగా నేనైనా నువ్వైనా ఎవరైనా మామూలు వాళ్ళు ఎవరైనా ఎందుకంటే ఇలా గురువుని తిట్టిన వారు ఉంటారు కదా, వారు ఎవరైనా వ్యాసపీఠ దానం చేయడం. ఓకే ఓకే. వ్యాసపీఠ కాకుండా ఇప్పుడు మామూలుగా ఏదన్నా స్కూల్స్ ఉన్నాయి తల్లి, స్కూల్లో పిల్లలకు చాలా మంది ఏంటి మాఘమాసంలో శ్రీ పంచమి వస్తుంది, ఆ రోజు సరస్వతీదేవి పుట్టినరోజుని అక్షరాభ్యాసాలు అవన్నీ ఆచరిస్తూ ఉంటారు. కానీ అసలు ప్రథమంగా అక్షరాభ్యాసం మొదలు పెట్టేది గురు పౌర్ణమి రోజే మొదలు పెట్టాలి ధర్మ ప్రకారంగా అయితే. ఎందుకంటే గురోర్ముఖతః విద్య నలభ్యతే అన్నది శాస్త్రం, అవునా కదా. కాకపోతే ఆషాఢ మాసము మూఢాలని చెప్పేసేసి అలా అంటారు అంతే తప్ప అసలైతే ప్రారంభం చేయాల్సింది ఈ యొక్క గురు పౌర్ణమి రోజున. గురువు దగ్గర నుంచే నేర్చుకోవాలి కాబట్టి ఆ గురువు యొక్క గురు పూజ అంటారు. మీరు వినే ఉంటారు కొన్ని శ్లోకాల్లో, ఇదో నమః శ్రీ గురు పాదుకాభ్యాం అని అంటారు. అంటే ఆ గురువు యొక్క పాదాలకు పూజార్పణ అర్థించాలి, మనం చేసుకోవాలి. ఆ గురు పాదాలకు మనం ఎప్పుడైతే పూజాధికాలు గావిస్తామో మనలో ఉండేటువంటి సర్వదోషాలు పోతాయి. మనం ఎవరినైతే గురువుగా భావిస్తామో, మనం ఎవరినైతే గురువుగా అనుకుంటామో, ఆ గురు పౌర్ణమి రోజు మన ఇంటికి వారిని పిలిచి పాద ప్రక్షాళన చేసిన తర్వాత పుష్పారాధన చేసి వారికంటూ ఏదైనా నైవేద్యముగా పండిస్తారా, ఏదిస్తారా అదొకటి ఇవ్వచ్చు. విన్నారా? నార్మల్గా అంటే బ్రాహ్మణులు అయితే కనుక ధోతులతో సహా ఇవ్వాలి. మామూలుగా మీరు చదువు చెప్పిన గురువు కానీ మీకు విద్య నేర్పించిన వీళ్ళెవరైనా ఉంటే వాళ్ళని పిలిచి ఫైంట్ షర్ట్ కానివ్వండి, లేకపోతే షర్ట్ పీస్ ఇలా పూర్వం దొరికేటివి ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి, ఆ షర్ట్ ఫైంట్ పీసెస్ వారి చేతిలో పెట్టి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని దక్షిణ చేతిలో పెట్టి పంపించాలి. ఓకే ఓకే. అట్లా ఎందుకనంటే ప్రతి ఒక్క విద్యార్థి చదువుకున్నవాడు ఆ రోజు మనకు ఖచ్చితంగా ఆ గురు పాదుక పూజ ఎవరైతే చేస్తాడో వాళ్ళలో ఉండేటువంటి సకల దోషాలు పోతాయి. దీంట్లో మీకు ఇంకో విషయం చెప్తా, గురువు ఆరాధన ఎవరైతే చేస్తారో మనకు నేను మొట్టమొదటి ఒక శ్లోకం చెప్పా దక్షిణామూర్తి, గురవే సర్వలోకానాం, గురువే సర్వలోకానికి అధిపతి లాంటివాడు, గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం. మనలో ఉండేటువంటి రోగాలు కానివ్వండి, చెడు ఆలోచనలు కావండి, చెడు తత్వాలు కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్కటి రోగాల దగ్గర నుంచి నివారణ చేసే ఏకైక గుణం ఎవరికి ఉందయ్యా అంటే గురువుకే ఉంది. మనం గురువుని ఒక్కరిని పట్టుకొని వాళ్ళ విషయంలో ఇలా కృతజ్ఞతగా కనుక ఉండగలిగితే ఇంకా మనం ఎటువంటి ఆరాధన చేయవలసిన అవసరం కూడా లేదు. నిధయే సర్వ విజ్ఞానం, ప్రతి నిత్యము నీకు విజ్ఞానాన్ని బోధించేవాడు కూడా గురువే. నిధయే సర్వ విజ్ఞానం, వాడు ఎంతసేపు నీకు ఒక విజ్ఞానాన్ని నీకు నేర్పిస్తూ ఉంటాడు కాబట్టి. దక్షిణామూర్తయే నమః, ఆ శ్లోకం దక్షిణామూర్తిదే కాబట్టి ఆ దక్షిణామూర్తుల వారికి మనం నమస్కరిస్తున్నాడు. కానీ ప్రతి ఒక్క గురువులోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సరస్వతి, సకల చరాచరాది దేవతామూర్తుల యొక్క రూపంలో మనకు కనిపించేదే ఆ గురువమ్మ. అందుకోసమే గురు పౌర్ణమి రోజున వ్యాసపీఠ దానము చేసిన, వస్త్ర దానము చేసిన, మామూలు స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు పలకలు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి దానం చేస్తే వారు చదువుకుంటారు కాబట్టి ఆ దోషము మీకు రాకుండా సంహరణ అనేది జరుగుతుంది. పూర్వం మీరు తిట్టినటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోషం అనేది నివారణ జరుగుతుంది. తర్వాత సాయంత్రంలో ఖచ్చితంగా గురువుకి ఏంటంటే ఆ దక్షిణామూర్తికి, ఆదిశంకరాచార్యులకు, దత్తాత్రేయుల వారికి దద్దోజనం అంటే బాగా ఇష్టం తల్లి. దద్దోజనము తయారు చేసి దాంట్లో దానిమ్మ గింజలు వేయాలి. దానిమ్మ గింజలు వేసి సాయంత్రం పూట అందరికి పంచితే అసలు ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన మన పిల్లలకి మంచి భవిష్యత్తు వచ్చి విద్యారంగంలో పిల్లలు ఉన్నత స్థాయికి రావడానికి కోసం సాయంత్రం పూట ఈ యొక్క దద్దోజనాన్ని పెట్టండి, సరిపోద్ది. నిజంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండడమే. కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా ఒక మంచి రోజు ఉంది, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికంటే ఈ గురు పౌర్ణమి మంచిగా ఉపయోగించుకోవచ్చు. ధన్యవాదాలండి, మంచి విషయాలు తెలియజేశారు. మహాదేవ.
అవుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి